రెండవదిగా బైబిల్ గ్రంథంలో చూస్తే పేతురు రాసిన రెండవ పత్రిక 2వ అధ్యాయము 16వ వచనం. ఆ బిలాము దుర్నీతి వలన కలుగు బహుమానమును ప్రేమించెను, అయితే తాను చేసిన అతిక్రమము నిమిత్తము అతడు గద్దింపబడెను. ఎట్లనగా నోరు లేని గార్ధబము మానవ స్వరముతో మాటలాడి ఆ ప్రవక్త యొక్క వెరితనము అడ్డగించెను. వీరు ఎవరండి బిలాము? బిలాము ఎవరు? ఒక ప్రవక్త. ఇప్పుడు బైబిల్ చెప్తుంది బిలాము ప్రవక్తగా ఉంటూ దుర్నీతి వలన కలుగు బహుమానాన్ని ప్రేమించాడంట. ఇందాక గారడి సీమోను చెడుతనములో జీవిస్తూ దుర్నీతి బంధకాల్లో ఉన్నాడు. అతడు మామూలు లోకంలో జీవించేటువంటి వ్యక్తి దుర్నీతి బంధకాల్లో ఉన్నాడు. ఇక్కడ ఒక ప్రవక్త దుర్నీతి వలన కలుగు బహుమానాన్ని ప్రేమించాడంట. వాక్యాన్ని వింటున్నటువంటి దేవుని బిడ్డలారా, దేవుడు దేన్ని చూస్తుంటున్నాడంటే బిలాము ప్రవక్తనా కాదా అది కాదు చూసేది. బిలాము ఎక్కడికి వెళుతున్నాడు కాదు, బిలాము దేన్ని ప్రేమిస్తున్నాడు. బిలాము దేన్ని ప్రేమిస్తుంటున్నాడు? దుర్నీతి వలన కలుగు బహుమానము. తెలుగులో దుర్నీతి వలన కలుగు బహుమానం అనుంది. ఇంగ్లీష్ బైబిల్లో ఏమని ఉంటుందంటే హూ లవ్డ్ గెయిన్ ఫ్రమ్ రాంగ్ డూయింగ్. తప్పుడు పనులు చేస్తే వచ్చే లాభాన్ని ప్రేమించాడంట. ఎవరు ప్రేమించారు? తాగుబోతు కాదు, తిరుగుబోతు కాదు, ప్రవక్త. దేవుని బిడ్డలారా, ఇప్పుడు నాకు అనిపించింది బిలాము జీవితములో దుర్నీతి వలన కలుగు బహుమానాన్ని ఎందుకు ప్రేమించాడు? అతడు ఒక ప్రవక్త కదా, ప్రవచించేటువంటి వ్యక్తి కదా, లేకపోతే ప్రవచనాలు నిలిచిపోయినటువంటి వ్యక్తి కాదు. హీ ఈజ్ ఎ కరెంట్ ప్రాఫెట్. అప్పటికి దేవుడు ఏర్పరచుకున్నటువంటి ప్రవక్త బిలాము. అసలు ప్రవక్త అంటే ఎవరు తెలుసా అండి? బైబిల్లో మీరు చూడండి, సంఖ్యాకాండం 12వ అధ్యాయం 6వ వచనం చూడండి. అసలు ప్రవక్త అంటే ఏంటో అక్కడ మనకు కనపడుతుంది. సంఖ్యాకాండం, నంబర్స్ చాప్టర్ 12:6. సంఖ్యాకాండం 12వ అధ్యాయం 6వ వచనం. వారిద్దరు రాగా ఆయన నా మాటలు వినుడి, మీలో ప్రవక్త ఉండిన ఎడల యెహోవానగు నేను దర్శనమిచ్చి అతడు నన్ను తెలుసుకొనున్నట్లు కలలో అతనితో మాటలాడుదును. నా సేవకుడైన మోషే అట్టివాడు కాడు. కలలో అతనితో మాట్లాడుదును. యెహోవానగు నేను దర్శనమిస్తాను. నేను దర్శించేటువంటి వ్యక్తి ప్రవక్త, నేను మాట్లాడే వ్యక్తి ప్రవక్త, జరగబోయే సంగతులను చెప్పేటువంటి వ్యక్తి ప్రవక్త, జరగబోయే సంగతులు భూలోకంలో ఏమున్నాయో నేను తెలిపేటువంటి వ్యక్తి ప్రవక్త. ప్రవక్త అంటే మామూలు వ్యక్తి కాదండి. ప్రవచించేటువంటి పరిచర్య ఎలాంటి పరిచర్య తెలుసా? దేవుడు దర్శనమిస్తాడు, దేవుడు మాట్లాడతాడు, దేవుడు సంభవింపబోయే సంగతులను తెలియజేస్తాడు. అలాంటి వ్యక్తిగా బిలామును ఉంచాడండి దేవుడు. ఇప్పుడు బిలామంట దేవుని పరిచర్యను వదిలేసి దుర్నీతి వలన కలుగు బహుమానాన్ని ప్రేమించాడంట. అంటే దుర్నీతి వలన కలుగు బహుమానం అంటే తెలుగు బైబిల్ కంటే ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్ చాలా బాగుందండి. హూ లవ్డ్ గెయిన్ ఫ్రమ్ రాంగ్ డూయింగ్. దేవుని దగ్గర ప్రవచన పరిచర్య జరిగిస్తుంటే అంతగా నాకు డబ్బు రావడంలా, డబ్బు వచ్చేటువంటి తప్పుడు పనులు నేను చేస్తా. డబ్బు నాకు నా కుటుంబానికి వచ్చే తప్పుడు పనులు నేను చేస్తా. దేవుని బిడ్డలారా, డబ్బు కోసం కక్కుర్తి పడినటువంటి ప్రవక్త, డబ్బు తప్పుడు విధానాల్లో సంపాదించడానికి ఇష్టపడినటువంటి ప్రవక్త, డబ్బు కోసం గడ్డి తిన్నటువంటి ప్రవక్త, డబ్బు కోసం తప్పుడు ప్రవచనాలు చెప్పడానికి రెడీ అయినటువంటి ప్రవక్త. దేవుని బిడ్డలారా, మన జీవితంలో సాతాను పెట్టే శోధన ఇదే అండి. జాగ్రత్తగా వినండి. దుర్నీతి ఎక్కడ ఉంటుందంటే మన జీవితంలో పాపము ద్వారా అయితే. రెండవదిగా దేవుడు ఇతన్ని ప్రవక్తగా ఉంచాడండి. నాకు చెప్పండి, ఈ యొక్క బిలాము జీవితంలో తాను దుర్నీతి వలన కలుగు బహుమానాన్ని ప్రేమించక ముందు బిలామును పోషించింది ఎవరు? దేవుడే. బిలాము కుటుంబాన్ని పోషించింది ఎవరు? దేవుడే. బిలాము యొక్క అవసరతలు తీర్చింది ఎవరు? దేవుడే. బిలామును ఆశీర్వదించింది ఎవరు? దేవుడే. బిలామును గురించి వేరొక రాజు తెలుసుకునేంత ఆ ఖ్యాతినిచ్చింది ఎవరు? దేవుడే. పక్క దేశంలో ఉండేటువంటి రాజు బాలాకుకు బిలామును గురించిన వార్తలు తెలిసిపోయాయి. అంటే అంతగా బిలామును ఆశీర్వదించాడు. ఎక్కడో ఇశ్రాయేలుల మధ్య ఉండేటువంటి బిలాము ఈ దినాన ఇంటర్నేషనల్ లెవెల్లో దీవించబడుతున్నాడు. మనకు అర్థం కావడానికి చెప్తున్నా. వేరే దేశంలో ఉండేటువంటి రాజు బిలామును గురించి తెలుసుకుంటున్నాడు. ఇప్పుడు బిలాముకు ఒక రాజు ఇచ్చిన ఆఫర్ సూపర్గా ఉంది.
ఏం చేశాడు బిలాము అనేటువంటిది మీ ఎదుట ఉంచుతాను. సంఖ్యాకాండం 22వ అధ్యాయం 12వ వచనాన్ని చదువుకుందాం. ఆ తర్వాత 15 నుంచి చదువుదాం. అందుకు దేవుడు, నీవు వారితో వెళ్ళకూడదు, ఆ ప్రజలను శపింపకూడదు, వారు ఆశీర్వదింపబడిన వారు అని బిలాముతో చెప్పెను. దేవుడు మొదటిగా ఏమంటున్నాడు, వారిని నువ్వు శపించవద్దు, బాలాకు చెప్పేటువంటి మాటలు నువ్వు నమ్మవద్దు, వెళ్ళవద్దు అని దేవుడు కరాఖండితంగా చెప్పేశాడు. 15వ వచనం. అయినను బాలాకు వారి కంటే బహు ఘనత వహించిన మరి ఎక్కువ మంది అధికారులను మరలా పంపెను. వారు బిలాము నొద్దకు వచ్చి అతనితో, నీవు దయచేసి నా యొద్దకు వచ్చుటకు ఏమియో అడ్డము చెప్పకుము, నేను నీకు బహు ఘనత కలుగజేసేదను, నీవు నాతో ఏమి చెప్పుదువో అది చేసేదను గనుక. చాలు రాజు అంటున్నాడు, బాలాకు అనే రాజు చెప్తున్నాడు, బిలాము నా కొరకు ఇశ్రాయేలును శపిస్తే, దేవుని శాపాలు వారి మీద పలికితే నీకు బహు ఘనత కలుగుతుంది. ఎంతమంది ఘనత కలిగిన వాళ్ళు వచ్చారో నీ దగ్గరికి, వాళ్ళకంటే బహు ఘనత నీకు కలుగుతుంది. రెండవదిగా, నీవు నాతో ఏమి చెప్పుదో, నువ్వు ఏం చెప్తే చేస్తాను. ఒకవేళ వీళ్ళకి ఉద్యోగం ఇవ్వమంటా ఇప్పిస్తా, నీకు ఈ పొలం కావాలన్నా ఇప్పిస్తా, నువ్వు ఏమి చెబితే అది చేస్తా నేను, నువ్వు ఏమి రికమెండేషన్ చేసేది నేను చేస్తా. బిలాము అనుకున్నాడు, అరే ప్రవక్తగా నాకు ఇంతవరకు ఇలాంటి ఆఫర్ ఎవరు ఇవ్వలేదు. దేవుడు ఏందో ప్రవచించమని చెప్తాడు, వాళ్ళని దీవించు, వీళ్ళని దీవించు, అది ఇది అని చెప్తాడు. నాకు కావలసింది ఘనత కదా, నాకు కావలసింది నేను ఏం చెప్తే జరగాలి కదా. ఇప్పుడు వేరే ఒక రాజు అంటున్నాడు, మా దేశంలో ఏం చేయమన్నా చేస్తా నీకోసం. బిలాము అనుకున్నాడు, ఈ ఆఫర్ చాలా బాగుంది. దేవుని బిడ్డలారా, ఈ దినాల్లో మనిషి ఎదుట, ఎస్పెషల్లీ దేవుని బిడ్డ ఎదుటికి వచ్చే శోధన ఏంటి తెలుసా? నీ జీవితంలో ఆర్థికంగా దీవించబడడానికి తప్పు చేయి, నీ కుటుంబ అవసరతలు తీర్చబడడానికి ఈ దొంగ సంతకాలు పెట్టు, ఈ యొక్క తప్పుడు బిల్లులు పెట్టు, ఇలా మోసం చేయి, ఇలా పని చేయి, నీకు ఘనత కలుగుతుంది, నీ కుటుంబ అవసరతలు తీర్చబడతాయి, నీ యొక్క అప్పులు తీర్చబడతాయి. డూ దిస్. దేవుని బిడ్డలారా, భయంకరమైన ట్రాప్ ఏంటి తెలుసా? డబ్బు దగ్గర జాగ్రత్తగా వినండి. అన్నిటికంటే నేను భయపడేటువంటిది రెండు విషయాలు. ఒకటి, ఎదుటిగా ఉండే స్త్రీ దగ్గర నేను ఎట్లా ప్రవర్తిస్తున్నా. రెండవది, డబ్బు దగ్గర నేను ఎట్లా ఉన్నా. ఎవరికైనా డబ్బు ఇవ్వాలన్నా వెంటనే డబ్బు చెల్లిస్తాను నేను. ఎందుకు తెలుసా? దాని విషయంలో నేను దేవునికి లెక్క చెప్పాలి. డబ్బు దగ్గర సాతాను పడగొట్టేంతగా ఒక విశ్వాసిని ఇక ఎక్కడ పడగొట్టలేడు. ఎందుకంటే ఏదో ఒక అవసరత ఉంటుంది మన దగ్గర, మన ఇంటిలో ఒక అవసరత, మన పొలం యొక్క అవసరత, మన ఇంటి యొక్క అవసరత ఏదో ఉంటుంది. సాతాను అంటాడు, ఇదిగో ఈ తప్పు పని చేయి, ఈ తప్పు పని చేయి. బిలాము, నీవు ఈ ప్రజలను శపించు, నువ్వు దీవిస్తే వాళ్ళు దీవించబడతారు, నువ్వు శపించావంటే వాళ్ళు శపించబడతారు. కాబట్టి నా కొరకు ప్రజలను శపించు, నువ్వు ఏమి చెప్పుదువో అది చేసేదను, నువ్వు ఏం చెప్తే అది చేస్తా, నీకు బహు ఘనత కలగజేస్తా. మీ దేశంలో నీకు ఘనత లేదు, ప్రవక్తగానే ఉన్నావు అంతే. మీ దేశంలో ప్రవచిస్తున్నావు అంతే, ప్రవక్తగా పేరు పొందావు. కానీ నా మాట ప్రకారం నువ్వు చేస్తే నీకు ఘనత, నువ్వు ఏం చెప్తే అది చేస్తా. బైబిల్లో వ్రాయబడింది, దుర్నీతి వలన కలుగు బహుమానమును ప్రేమించి. ఈరోజు దేవుడు అంటున్నాడు, నీ అవసరతల నిమిత్తమై అడ్డదారులు ఏమన్నా తొక్కుతున్నావా? నీ యొక్క జీవితంలో ఒక ఆర్థిక ఇబ్బంది నిమిత్తమై తప్పుడు పనులు చేయడానికి ఏమైనా రెడీ అయిపోతున్నావా? మోసగించే పరిచర్యలోనికి ఏమైనా వెళ్ళిపోతున్నావా? సారీ, ఆ పదం నేను వాడుతున్నా, మోసగించే పరిచర్య. ఇది ఏ రకంగా ఉంటుందంటే, ఏదో మనకు మేలు చేసినట్టుగా ఉంటుంది, తెలిసే లోపల అది మోసంగా మారిపోయి ఉంటుంది. ఎవరికి తెలియదు. బిలాముకు రాజుకు వచ్చిన వారి మధ్య ఒక డిస్కషన్ జరుగుతుంది. బిలాము, నువ్వు దీవిస్తే వాళ్ళు దీవించబడతారు, నువ్వు శపిస్తే. దేవుని బిడ్డలారా, దేవుడు ఆల్రెడీ చెప్పాడు, నీవు వారితో వెళ్ళకూడదు, ఆ ప్రజలను శపించకూడదు, నువ్వు ఇది చేయకూడదు. దేవుడు చెప్తే బిలాము దేవుని దగ్గరికి వస్తున్నాడు, ప్రభా ఇప్పుడైనా ఏమన్నా చెప్తావా? బిలాము ఏమనుకున్నాడు తెలుసా? దేవుడు కూడా నేను తప్పు పని చేస్తే దేవుడు కూడా షబాష్, వెరీ గుడ్ అనుకొని దేవుడు నాతో ఉన్నాడు అనేటువంటి భ్రమలో దేవుని దగ్గరికి మళ్ళీ వెళ్తుంటున్నాడు.
చాలా సందర్భాల్లో మనం ఇదే తప్పు చేస్తూ ఉంటాం. దేవుడు నీ జీవితంలో ఆర్థిక ఇబ్బంది గుండా నువ్వు వెళుతున్నప్పుడు దేవుడు ఒకవేళ నువ్వు అనుకుంటున్నావేమో ఈ తప్పుడు పని దేవుని దగ్గర నుంచి వచ్చిందేమో, ఈ పాడు పని చేయడానికి దేవుడు నాకు అవకాశం ఇచ్చాడేమో అనే భ్రమలో నువ్వు ఉంటున్నావేమో. బిలాం కూడా అదే రకంగా అనుకున్నాడు. బైబిల్ చెప్తుంది అతడు దుర్నీతిలో ఉంటున్నాడు. దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతుంటున్నాడు. మన జీవితాలను పరీక్షించుకుందాం. దుర్నీతి ఒక వ్యక్తి జీవితంలోకి వచ్చి ఏం చేస్తుంది తెలుసా? ఏదో ఒక అవసరత తీర్చున్నట్లుగా పనిచేయడం ప్రారంభిస్తుంది. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతుంటున్నాడు. దుర్నీతి ద్వారా ఏం జరిగింది తెలుసా? 2 తప్పుడు పనులు బిలాము చేశాడండి. 2 తప్పుడు పనులు బిలాము చేశాడు. బైబిల్లో మీకు చూపిస్తాను. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 14వ వచనం. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 14వ వచనం. అయినను నేను నీ మీద కొన్ని తప్పిదములు మోపవలసి ఉన్నది. అవేవనగా విగ్రహములకు బలి ఇచ్చిన వాటిని తినునట్లును, జారత్వము చేయునట్లును ఇశ్రాయేలీయులకు ఉరియొడ్డుమని బాలాకునకు నేర్పిన బిలాము బోధను అనుసరించువారు నీలో ఉన్నారు. బిలాము బోధ ఏంటి తెలుసా? బిలాము బాలాకుకు బోధ చేశాడంట. దేవుని బిడ్డలారా, ఇందాక దుర్నీతి బహుమానం అన్నాం. ఈ దుర్నీతి ద్వారా ఏం కలిగింది తెలుసా? బాలాకుకు తప్పుడు బోధ చేయడం ప్రారంభించాడు. ఏమని బోధ చేశాడు తెలుసా? దేవుడు ఆల్రెడీ నాకు ఫస్ట్ చెప్పాడు, దీవించమని సెలవిచ్చాడు, శపించకూడదని సెలవిచ్చాడు, నీతో వెళ్ళకూడదని సెలవిచ్చాడు దేవుడు. అది మొదటిది. ఇప్పుడు రెండవదిగా బాలాక్ అంటున్నాడు, లేదు నువ్వు శపించాలి, నువ్వు శపిస్తే నీకు ఘనత కలుగుతుంది, నీకు ఏమి చెబితే అది నువ్వు చేస్తాను, నేను ఏమైనా చేస్తానంటే బిలాం ఏం చేశాడు తెలుసా? నువ్వు ఇట్లా చేయి అట్లా చేయి అని. ఇక చూడండి, మీరు కింది వచనాల్లో చూస్తే, కింది అధ్యాయాల్లో మీరు చదువుతూ వెళితే, బలిపీఠాలు కట్టు, 7 బలిపీఠాలు కట్టు, ఒక్కొక్క బలిపీఠం మీద బలి పశువును బలిస్తాం, ఇలా చెప్తున్నాడండి. దేవుని బిడ్డలారా, ఒక ప్రవక్త తప్పుడు విషయాలను బోధిస్తూ ఉన్నాడు. నీ జీవితములో డబ్బు దగ్గర ఎప్పుడైతే తప్పు పని చేస్తావో, డబ్బు దగ్గర ఎప్పుడైతే దేవునికి వ్యతిరేకమైన కార్యాలు చేస్తావో, నీ నోట నుండి వచ్చేటువంటిది కూడా తప్పుగానే ఉంటుందండి. నీ నోట నుండి వచ్చేది కూడా తప్పుగానే ఉంటుంది. డబ్బు దగ్గర తప్పు చేసే వ్యక్తి నోటిలో నుంచి తప్పుడు విషయాలే ఉంటాయి. గుర్తుంచుకోండి, ఇది ఖచ్చితం. ఇది నువ్వు డబ్బు దగ్గర నమ్మకంగా లేకపోతే నీ నోటి దగ్గర సాతాను పని చేయడం ప్రారంభిస్తాడు. బిలాము బాలాకుకు తప్పుడు బోధన బోధించాడంట. ప్రవక్తగా ఉండేటువంటి వ్యక్తి తప్పుడు బోధ ఎందుకు చేస్తున్నాడు? అతని జీవితంలో దుర్నీతి కార్యం ఒకటి ఉంది, చెడ్డ నీతి కార్యం ఒకటి ఉంది. అది ఒక నీతిగానే కనపడుతుంది. డబ్బు కావాలంటే నేను బోధిస్తే, నేను ప్రవచిస్తే, నేను దేవుడు చేయకూడదు చేస్తే ఒక మేలు కలుగుతుంది కదా అనుకున్నాడు. ఇప్పుడు తప్పుడు బోధ చేసే వ్యక్తిగా మారిపోయాడు. నీ జీవితంలో నమ్మకంగా లేకపోతే, డబ్బు దగ్గర కానీ, నీకు అప్పగించబడిన పనిలో కానీ, నీ జీవితంలో నమ్మకత్వాన్ని ఎప్పుడైతే కోల్పోతావో, నీ మాటల్లో తేడా అనేటువంటిది వచ్చేస్తుంది. తేడా అనేటువంటిది కంపల్సరీ. బిలాము దుర్నీతిలో జీవించడం మాత్రమే కాదు, అతడు తప్పు బోధ చేయడం ప్రారంభించాడు. రెండవదిగా ఏం జరిగింది తెలుసా అండి? యూదా గ్రంథం 1వ అధ్యాయం ఉంటుంది. యూదా పత్రిక 1వ అధ్యాయం 11వ వచనం. అయ్యో వారికి శ్రమ, వారు కయ్యూను నడిచిన మార్గమున నడిచిరి. బహుమానము పొందవలెనని బిలాము నడిచిన తప్పు త్రోవలో ఆతురముగా పరుగెత్తిరి. బిలాము నడిచిన తప్పు త్రోవలో. బిలాము ఎక్కడ నడిచాడంట? తప్పు త్రోవలో నడవడం ప్రారంభించాడు. బిలాము ప్రవక్త కదా, ఇందాక చెప్పాను. ప్రవక్త ఎవరు? దేవుని స్వరాన్ని విని, దేవుని దర్శనాలు చూసి, దేవుని గురించి ప్రజలతో మాట్లాడేటువంటి వ్యక్తి ప్రవక్త. ఇప్పుడు దేవుని మార్గంలో నడిచేటువంటి బిలాము తప్పు మార్గంలోనికి వెళ్ళిపోతుంటున్నాడు. ఒక మాట జాగ్రత్తగా వినండి. బిలాము తప్పు మార్గాల్లో వెళ్ళిపోతున్నాడు, కానీ అతడు కూర్చున్న గాడిద మాత్రం కరెక్ట్ మార్గంలో వెళ్ళిపోతుంది. కరెక్ట్ మార్గంలో వెళ్ళిపోతుంది. దేవుని బిడ్డలారా, ఎంత దారుణమైన విషయం అంటే, ఒక పశువుకు తెలుసు కరెక్ట్ మార్గం ఏంటో, కానీ ప్రవక్త తెలియడం కరెక్ట్ వే ఏంటి, సరి అయిన మార్గం ఏంటి. బహుమానం పొందవలని బిలాము నడిచిన తప్పు త్రోవ. బిలాము బోధ తప్పు, బిలాము నడిచిన త్రోవ కూడా తప్పుగా మారిపోయింది. బిలాము నడిచిన త్రోవ తప్పు త్రోవగా మారిపోయింది. ఈరోజు దేవుడు అంటున్నాడు, దుర్నీతిలో బిలామున్నాడు. ఇది నా తప్పు త్రోవల్లోనికి వచ్చేసావా?
తప్పుడు తలంపులు, తప్పుడు విధానాలు, డబ్బు దగ్గర తప్పు, మాటల దగ్గర తప్పు, నడక దగ్గర తప్పు, మనం వెళుతున్నటువంటి స్థలాలు తప్పు, బహుమానం పొందాలని తప్పు త్రోవల్లో వెళ్ళిపోయేటువంటి పరిస్థితిలోనికి వచ్చినట్లయితే ఈరోజు దేవుని దగ్గర క్షమాపణ అడుగుదాం. సమస్త దుర్నీతి నుండి విమోచించుటకు ఆయన వచ్చాడు. ఒకటి, దేవుని దగ్గర లేకుండా ఉండేటువంటి గారడి సీమోను దుర్నీతిలో ఉన్నాడు, అతని జీవితాన్ని మార్చుకున్నాడు. ఈరోజు నీవు నేను మార్చుకోవాలి, తప్పును విడిచిపెట్టాలి. రెండవదిగా, దేవుని ప్రవక్తగా చలామణి చేయబడినటువంటి బిలాము దుర్నీతిలో జీవించాడు. ఈరోజు ప్రభు మనతో మాట్లాడుతుంటున్నాడు. బిలాము బోధ ఎలాంటి బోధ తెలుసా? తప్పుడు బోధ. బాలాకుకు తప్పుడు సందేశం అందిస్తూ ఉంటున్నాడు. దేవుని బిడ్డలారా, డబ్బు దగ్గర కరెక్ట్గా ఉండనటువంటి వ్యక్తి తన మాటల్లో తప్పిపోతాడు, తన బోధలో తప్పిపోతాడు, తన జీవితంలో తప్పిపోతాడు. అందుకే డబ్బు ఎంత భయంకరమైనటువంటిదంటే, నేను అనడం, దేవుడు అంటాడు, మీరు దేవుని సిరిని సేవించలేరు. దేవునితో సమానంగా ఉంటుంది డబ్బు. ఎప్పటికి గుర్తుంచుకోండి, దేవునితో సమానంగా కనబడుతూ ఉంటుంది డబ్బు. డబ్బు ఉంటేనే అంత, డబ్బు ఉంటేనే గుర్తింపు, డబ్బు ఉంటేనే నాకు, డబ్బు 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 డబ్బు. ఎక్కడికి తీసుకొని వెళ్ళింది? బిలామును. గాడిద అతన్ని గోడకు అదిమేయడం బైబిల్ చెప్తుంది. దేవుని దూత ఖడ్గం పట్టుకున్నాడు. దేవుని బిడ్డలారా, దుర్నీతి ద్వారా ఏం కలుగుతుందో తెలుసా? సహాయకరంగా ఉండాల్సిన దేవుని దూత, పరిచారకులుగా ఉండాల్సిన దూత ఖడ్గం పట్టుకొని నిలబడ్డాడు. ఈరోజు మన జీవితంలో దుర్నీతి ఏం చేస్తుందో తెలుసా? నీకు సహాయం చేయవలసిన దూతలు నీకు వ్యతిరేకంగా నిలబడతారు. దేవుని బిడ్డలారా, ఒక సహోదరుడు నా దగ్గరికి వచ్చాడు. అయ్యా, ఇంతవరకు నేను ఎక్కడ చెప్పలేదు, ఫస్ట్ టైం నేను చెప్తున్నాను ఇది. అయ్యా, దేవుడు నాతో మాట్లాడాడు, పరిచర్యకు నేను పొలాన్ని ఇవ్వాలనుకుంటున్నా. అవునా? దేవుడు నీతో మాట్లాడాడయ్యా? అవునయ్యా, దేవుడు నాతో మాట్లాడాడు. ఎక్కడుంది నీ పొలం? ఫలానా స్థలంలో ఉంది. ఏం లేదయ్యా, ఆ పొలం దాదాపు 4 లక్షలు ఖరీదు చేస్తుంది. మీరు 1 లక్ష ఇస్తే చాలు. ఈ పొలము. రెండవదిగా, మెయిన్ రోడ్డు పైన నాకు ఒక పొలం ఉంది, అది కూడా నేను ఇస్తాను. మీరు 1 లక్ష ఇస్తే చాలు. ఈ మొత్తం మీ యొక్క పరిచర్యకు దేవుడు ఇవ్వమని నాతో మాట్లాడాడు. నేను అడిగాను రెండవసారి, దేవుడు ఇవ్వమన్నాడా? అవునయ్యా. సరే. అతడు చాలా మంచి ప్రార్థన చేస్తాడు. ఓకే, సరే. నేను కొంతమందికి చెప్పాను, ఇది తీసుకోవచ్చా? వాళ్ళు అన్నారు, బ్రదర్ ఒకసారి వెళ్ళి చూద్దాం. మమ్మల్ని తీసుకొని వెళ్ళాడు. అదిగో అక్కడుండేదే స్థలం అని చూపించాడు. చాలా మంచి స్థలం అనిపించింది నాకు. సో దేవుని మళ్ళీ రెండవసారి చెప్పాను, డబ్బు ఇవ్వకముందు, నేను దేవుని డబ్బు నీకు ఇస్తున్నాను, జాగ్రత్తగా ఆలోచించి నిర్ణయం తీసుకో. అయ్యా, దేవుడు నాతో నేరుగా మాట్లాడాడు. డబ్బు పొలము, నా పొలం, ఈ పొలము దేవుడు ఇవ్వమన్నాడు. రెండవదిగా, రోడ్డు ప్రక్కన ఉండేది కూడా ఇవ్వమన్నాడు. అయ్యా, నేను దేవునికి ఇవ్వాలనుకుంటున్నా. నాకు డౌట్ వచ్చింది, ₹1,00,000 ఎందుకు అడుగుతున్నాడు ఇతను? అయినా నేను దేవుని డబ్బు నీకు ఇస్తున్నాను, ఒక్కసారి ఆలోచించుకో. లేదయ్యా. సరే, ఇచ్చేశాను. అగ్రిమెంట్ రాసేశాడు, బాండ్ పేపర్లో రాసి మొత్తం అంతా రెడీ చేసి నా దగ్గరికి తీసుకొని వచ్చాడు. ఐ థింక్ రాత్రి 8 గంటలు ఇదే టైంలో మా ఇంటి దగ్గరికి వస్తే ఆ డబ్బు నేను ఇచ్చేసాను. ఇచ్చిన తర్వాత ఎందుకో నాకు అనిపిస్తుంది, ఆ పొలాన్ని చూడాలి. దూరం నుంచి చూపించాడు, అది ఆ చెట్టు దగ్గర ఉండేదే నా పొలం. పరిచర్యకు వచ్చే కొంతమందికి నేను చెప్పాను, ఇది డాక్యుమెంట్ ఒకసారి చూడండి. వాళ్ళు వచ్చి చెప్పారు, మీకు పక్కా మోసం చేశాడు, అది కనీసం 30,000 కూడా ఖరీదు చేయదు. ఆ స్థలం మీకు ఇచ్చాడు, దేనికి పనికిరాదు అది. నేను అతనికి ఫోన్ చేసి, ఒకసారి ఇంటికి వస్తావా? ఏమయ్యా, దేవుడు నీతో మాట్లాడా? నువ్వు ఇచ్చిన పొలం ఒకసారి చూద్దామా? ఎందుకయ్యా? ఎందుకు? ఇచ్చేసాను కదా, చూపించాను కదా. లేదు, వెళ్దాం రా.
దేవుని బిడ్డలారా, ఎంత బాధ వేసిందంటే నాకు, పొలం దగ్గర తీసుకుని వెళ్ళడం, ఇదే అక్కడ నుంచి చూసిన పొలం అన్నాడు. దీని బౌండరీస్ ప్రకారం ఇది లేదు కదా అని అడిగాను. నాతో వచ్చిన వ్యక్తి అన్నాడు ఇది కాదు అన్నాడు. లేదు లేదు కొంచెం ముందుకెళ్దాం ఇది అన్నాడు. అది కాదు, ఎందుకంటే బౌండరీస్ వేరుగా ఉన్నాయి. లాస్ట్కి వెళ్తే అది దేనికి పనికిరాని ఆ చవట భూమి ఏదో అంటారండి, ఆ భూమి. ఇదా నువ్వు దేవునికి ఇచ్చింది అన్న. తలదించుకున్నాడు. ఒకటే ఒక మాట చెప్పాను, దేవుని నామాన్ని బట్టి దేవుడు నీతో మాట్లాడాడని చెప్పి, దేవుడు నిన్ను దర్శనంలో దర్శించి మాట్లాడని చెప్పి నువ్వు చెప్పావు. రెండవదిగా 3 సార్లు 4 సార్లు నేను అడిగాను, ఇది దేవుని డబ్బు నీకు ఇస్తున్నానని, నువ్వు చేసింది ఏంటి అని అడిగా. ఏం లేదయ్యా నేను తప్పు చేశాను అనలేదండి. అనలేదు. లేదు, ఇది మంచి పొలం, ఇది మంచిగా పనికొస్తుంది. అదే వారంలో వాళ్ళ ఊర్లో మీటింగ్ పెడితే ఆ ఊర్లో వాళ్ళని అడిగాను, ఈ స్థలం కలిగిన వ్యక్తి మీ ఊర్లో ఉన్నాడు కదా? వాళ్ళు అన్నారు అవును. వాళ్ళు ఇతన్ని చడాబడా తిట్టారు. దేవుని సేవకునికి నువ్వు మోసం చేస్తావా, నీ జీవితంలో నష్టపోతాను. వాళ్ళు భయంకరంగా తిట్టారండి. నాకు అనుమానం వచ్చింది, 1,00,000 రూపాయలు తీసుకొని ఏం చేశాడు ఇతను? దేవుని బిడ్డలారా, తాను వెళ్ళి తన ఇంటిని కట్టుకున్నాడు. చాలా సంవత్సరాల తర్వాత వాళ్ళ భార్యకు గర్భదీవెన వచ్చింది. అది అట్లే వెళ్ళిపోయింది, నిలబడలేదు గర్భదీవెన. ఈ దినాన భయంకరమైన ఆర్థిక పరిస్థితులు అతడు ఉన్నాడు. ఆ పొలంకి సంబంధించిన డబ్బు తీసుకోవడం ఇట్స్ వెరీ ఈజీ ఫర్ మీ, వస్తుంది, ఏం కాదు, ఆల్రెడీ కొంత డబ్బు ఇచ్చాడు కూడా. కానీ నాకు వచ్చిన బాధ ఏంటంటే, దేవుని పేరు చెప్పి దేవుని నామమందు అతడు చేసింది ఎంత మోసం. ఈ దినాన ఇలాంటి బిలాములు ఉన్నారు. దేవుని బిడ్డలారా, అతని జీవితంలో గర్భదీవెన రాదు అనుకున్నటువంటి పరిస్థితుల్లో గర్భదీవెన వచ్చింది. ఆ గర్భదీవెన నిలబడకుండా పోయిందండి. ఇండ్లు కట్టాలనుకున్నాడు, ఈ దినానికి కూడా కంప్లీట్ కాలేదు. అది ఈ డబ్బు తీసుకుని వెళ్ళి ఖర్చు పెట్టాడు, ఈ దినానికి కూడా కంప్లీట్ కాలేదు. ఏమైనా ఆర్థికంగా బాగుపడ్డా? భయంకరమైన అప్పుల్లోనికి దిగజారిపోయాడు. దేవునిలో ఏమన్నా ఉన్నాడా? దేవునిలో లేడు. ప్రార్థన లేదు. ఈ దినాన మొత్తం మారిపోయింది. ఈ దినాన సాతాను ఒక వ్యక్తిని బిలాము దగ్గరలాగా పట్టుకొని ఉన్నాడు. బిలాము దుర్నీతి వలన కలుగు బహుమానం నిమిత్తమై పరిగెత్తాడని బైబిల్లో వ్రాయబడింది. ఆతురముగా పరిగెత్తాడు. దేవుని బిడ్డలారా, నేను ఆ రోజు చెప్పాను, నేనిచ్చేది దేవుని డబ్బు, జాగ్రత్త. దేవుని డబ్బుతో ఆటలాడవద్దు. ఎందుకో 3-4 సార్లు చెప్పానండి నేను. ఆయన అన్నాడు, అయ్యా దేవుడు నాతో మాట్లాడితే తప్పెందుకు చేస్తానయ్యా, తప్పెందుకు చేస్తాను? ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతుంటున్నాడు. దేవుని బిడ్డలారా, నేను ఇచ్చిన డబ్బు విషయంలో నాకు బాధ లేదు. అతడు కోల్పోయింది ఏంటి? సంతాన దీవెన. అతడు కోల్పోయింది ఏంటి? అతని దగ్గర ఉండేటో మళ్ళీ మంచి ఉద్యోగం చేస్తాడు, సంపాదన ఉంది, అయినా భయంకరమైన అప్పుల్లోనికి కూరుకొని పోతుంటున్నాడు. ఎంత ప్రయత్నం చేసినా అప్పుల్లోనికి వెళ్ళిపోతుంటున్నాడు. బిలాము దుర్నీతి కొరకు ప్రయాసపడితే దేవుని దూత ఖడ్గం పట్టుకొని నిలబడ్డాడు. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతుంటున్నాడు. దుర్నీతి వలన కలుగు బహుమానము నిమిత్తమై ఆతురముగా ప్రయాసపడ్డాడు. దేవుని దూత ఖడ్గం పట్టుకొని చంపడానికి. ప్రవక్త ఇతరుల మరణాన్ని కాపాడేటువంటి వ్యక్తి అండి. ఇతరులను మరణం నుంచి కాపాడేటువంటి వ్యక్తి. ఇతరులు బాగు కొరకు ప్రార్థన చేయాల్సిన వ్యక్తి. ఇప్పుడు దేవుని దూతనే అతని ఎదురు నిలబడి చంపుతా నిన్ను. అది ఏ రకంగా ఉందంటే, ఇంట్లో పని చేసే వ్యక్తి నిన్ను చంపుతా అన్నట్టుంది. దేవుని దూత పరిచారకులు, కానీ దేవుని దూత చంపేటువంటి వ్యక్తిగా మారిపోయాడు. ఎందుకు తెలుసా? దుర్నీతి. అందుకే దేవుడు అంటున్నాడు, సమస్తమైన దుర్నీతి నుండి మనల్ని విమోచించుటకు. హల్లెలూయా. ఈరోజు ప్రభు మనతో మాట్లాడుతుండగా, దేవుని బిడ్డలారా, ఒకవేళ నీ జీవితంలో ఏదైనా పాపములో ఉన్నట్లయితే, ఘోరమైన దుష్ట బంధకాల్లో నువ్వు ఉన్నట్లయితే, నీ కుటుంబం ఉన్నట్లయితే, దేవుని ఎదుటి వైపు మనం తిరుగుదాం. రెండవదిగా, నీ జీవితంలో డబ్బు దగ్గర జాగ్రత్తగా లేకపోతే, డబ్బు విషయంలో దేవుని పైన ఆధారపడకుండా తప్పుడు మార్గాల్లోనికి వెళ్ళడం నువ్వు ప్రయత్నం చేస్తే,
దుర్నీతి నీ జీవితంలోనికి ప్రవేశిస్తుంది. అది నీ జీవితాన్ని అతలాకుతలం చేయడం ప్రారంభిస్తుంది. తట్టుకోలేం. ఈరోజు ఐ డోంట్ నో వై గాడ్ హ్యాస్ గివెన్ దిస్ మెసేజ్. ఈ సందేశం ఎందుకు ఇచ్చాడో దేవుడు నాకు తెలియదు, కానీ గాడ్ ఈజ్ స్పీకింగ్ టు సంబడి. ఎవరితోనో దేవుడు మాట్లాడుతుంటున్నాడు. దుష్ట బంధకాల్లో, దుర్నీతి బంధకాల్లో ఉన్నావా? చెడుతనాన్ని బట్టి దేవుడు నిన్ను మారమని కోరుతున్నాడు. ఒకవేళ డబ్బు దగ్గర ఇఫ్ యు ఆర్ నాట్ సిన్సియర్, ఇఫ్ యు ఆర్ నాట్ చీటింగ్, ఇతరులను మోసగించే వ్యక్తివైతే ఈరోజు దేవుడు నిన్ను గద్దిస్తూ ఉండగా సరిచేసుకొనమని ప్రభు నా ముందు కోరుతున్నాను. ప్రభు మనతో మాట్లాడుతుండగా దేవుని వైపు చూద్దాం. దేవా, దుర్నీతి నుంచి నన్ను, నా కుటుంబాన్ని విడిపించు ప్రభువా అని ప్రభు దగ్గర మనం ప్రార్థన. హల్లెలూయా, హల్లెలూయా. గొప్ప దేవానికి వందనాలు. అందరం ప్రార్థన చేద్దాం. నీ పాపాన్ని ఒప్పుకుంటూ, నీ కుటుంబ సభ్యుని యొక్క పాపాన్ని ఒప్పుకుంటూ, దేవా తండ్రి దుర్నీతి బంధకాల్లో ఉన్నాం ప్రభా, పాపపు మత్తులో ఉన్నారు ప్రభా, పాప మత్తులో ఉన్నాను నాయన. దేవా నన్ను విడిపించు. డబ్బు పైన, ఘనత పైన, పేరు ప్రఖ్యాతుల పైన తండ్రి నాకు మక్కువ ఎక్కువైపోతుంది ప్రభా. దేవా నన్ను కాపాడు, నన్ను దర్శించు. ప్రభు ఎదుట ప్రార్థన చేద్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. గొప్ప దేవానికి వందనాలు. శక్తి కలిగినటువంటి దేవానికి స్తోత్రాలు. సైన్యములకు అధిపతివైన దేవానికి వందనాలు. అద్వితీయ సత్య దేవానికి స్తోత్రాలు ప్రభా. మహాగణుడమైనటువంటి దేవానికి వందనాలు తండ్రి. ఓ గొప్ప దేవానికి వందనాలు. మీ శక్తిని బట్టి వందనాలు, మీ ప్రభావాన్ని బట్టి వందనాలు, మీ యొక్క ఘనతను బట్టి మీకు వందనాలు, మీ యొక్క కీర్తిని బట్టి మీకు వందనాలు. ఎవరి జీవితాల్లో దుర్నీతి బంధకాలు ఉన్నాయో, ఏ కుటుంబ సభ్యుని జీవితాల్లో దుర్నీతి బంధకాలు ఉన్నాయో, లైవ్ లో చూస్తున్న ఎవరి జీవితాల్లో దుర్నీతి బంధకాలు ఉన్నాయో, ఈ యొక్క ప్రార్థనను టీవీలో చూస్తున్నటువంటి ఎవరి జీవితాల్లో దుర్నీతి బంధకాలు ఉన్నాయో, ఇప్పుడు అడుగుతున్నాను ప్రభా, నీ రక్తము దిగి వచ్చును గాక. ప్రతి దుర్నీతి బంధకము మీ రక్తములో కాలిపోవును గాక. యేసు నామమందు ప్రతి ఒక్కరి చెడుతనము, చెడు అలవాట్లు, చెడు కోరికలు, చెడు ప్రేరేపణ యేసు నామమందు తొలగిపోవును గాక. దేవా, ఘోరమైన దుష్టత్వంలో ఎవరు ఉన్నా, దుర్నీతి బంధకాల్లో ఎవరు ఉన్నా, ఇప్పుడు నా దేవుని యొక్క రక్తము విడిపించును గాక. దేవా, ఎవరైతే డబ్బు దగ్గర, లేకపోతే సాతాను కలగజేసే ఆకర్షణలు, పేరు ప్రఖ్యాతులు, గుర్తింపు అనేటువంటి ట్రాప్లో పడి జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారో, అలాంటి ప్రతి ఒక్కరి నిమిత్తం ఇప్పుడు అడుగుతున్నాను ప్రభా, దుర్నీతి బంధకాలలో ఉండేటువంటి వ్యక్తులమే కాకుండా నాయనా తండ్రి, దుర్నీతి బహుమానం కొరకు ప్రయాసపడుతున్నామేమో నాయన, పేరు ప్రఖ్యాతుల కోసం, గుర్తింపు కోసం, డబ్బు కోసం తండ్రి, ఎవరు ఏ తప్పు చేస్తూ ఉన్నా ఇప్పుడు అడుగుతున్నాను, బిలాము పైన కృప చూపిన దేవా, ఈరోజు వాక్య ధర్మములు గద్దించావు ప్రభా. ఎవరి జీవితంలో దుర్నీతి బహుమానం కొరకు ప్రయాస ఉందో యేసు నామమందు తొలగిపోవును గాక, తొలగిపోవును గాక, తొలగిపోవును గాక. మీరే మా పోషకుడు, మీరే మా ఆధారం, మీరే మా యొక్క సహాయం, మీరే మా యొక్క సమస్తమునైనా దేవా. ఎవరు ఆర్థిక ఇబ్బందులు గుండా వెళుతూ ఉన్నా యెహోవా ఈరేగా ప్రతి క్షణము కనబడండి ప్రభా. యెహోవా కాపరిగా మీరే ఉండండి ప్రభా. మా యొక్క ప్రతి అవసరత తీర్చబడును గాక, మా యొక్క అవసరతలు తీర్చబడును గాక. ఆర్థికంగా ప్రతి ఒక్కరికి విడుదల కలుగును గాక. అంధకార శక్తులను, అపవిత్రాత్మ క్రియలు యేసు నామమందు లయమైపోవును గాక, లయమైపోవును గాక, లయమైపోవును గాక. దేవా, మీకే స్తోత్రం, మీకే స్తోత్రం. ఇప్పుడు అడుగుతున్నాను, ఎవరి శరీరంలో తల మొదలుకొని అరికాల వరకు ఏ వ్యాధి ఉన్నా, ఏ సాతాను తీసుకొని వచ్చినటువంటి బలహీనత తండ్రి, సమస్య ఏది ఉన్నా ఇప్పుడు అడుగుతున్నాను, యేసు నామమందు అలాంటి అనారోగ్య శరీరాలకు స్వస్థత కలుగునుగాక. యేసు నామమందు స్వస్థత కలుగునుగాక, స్వస్థత కలుగునుగాక, స్వస్థత కలుగునుగాక. బీ హీల్డ్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. దేవా, సూపర్ న్యాచురల్ మిరకల్స్ యేసు నామమందు జరుగునుగాక, జరుగునుగాక. దేవా, నీకే వందనాలు, నీకే స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాను. దేవా, ఇప్పుడు అడుగుతున్నాను, ఎవరి జీవితములో దుర్నీతి మార్గాల్లో ఉన్నారో ఆ మార్గాలు వారి ఎదుట చెరిపివేయబడును గాక. దేవుని మార్గములో మేము పయనించుదుము గాక. వాక్యం ద్వారా మాట్లాడుతున్నప్పుడు సరిచేయబడుతూనే ఉందుము గాక. మీ కార్యాలు మీరు జరిగించి మహిమను పొందుమని, అంధకార శక్తులను, అపవిత్రాత్మ క్రియలను యేసయ్యా మీరు బంధించినందుకు వందనాలు.
ఎవరి జీవితంలో ఏ అద్భుతం ఎదురు చూశారో అది మీరు దయచేసినందుకు వందనాలు చెల్లిస్తూ, యేసు నామమందు విడుదల కలుగును గాక. మీకే వందనాలు చెల్లిస్తూ, ప్రతి రాత్రి హృదయము పగిలిపోవును గాక. ప్రభువా, మీ కార్యాన్ని మీరు జరిగించి మహిమను పొందుమని వందనాలు, స్తుతులు, స్తోత్రాలు మీకు చెల్లిస్తూ, ఈ వాక్యం మా హృదయ పలకలపైన లిఖించమని, ప్రతి దుర్నీతి నుండి ప్రతి విషయాలు మేము కాపాడబడ్డానికి సహాయం చేయమని యేసయ్య పరిశుద్ధ నామమందు ప్రార్థించి అడిగి పొంది ఉంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు పరిశుద్ధ నామమందు ఈ యొక్క విమోచన గడి అనే టీవీ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి దేవుని బిడ్డలారా, దేవుని యొక్క ఉచితమైన కృపను బట్టి ప్రతి ఆదివారం ఉదయం 9:30 గంటలకు మొదటి ఆరాధన రెడీమర్ చర్చ్లో జరుగుతూ ఉంది. వందలాది మంది ప్రజలు హాజరై దేవుని దీవెనలు పొందుతుంటున్నారు. మీకోసం ప్రత్యేకంగా దేవుని యొక్క సందేశం, ప్రత్యేకమైన ప్రార్థనలు, వ్యక్తిగతంగా మిమ్మల్ని కలుసుకొని మీ గురించిన విషయాలు తెలుసుకొని ప్రార్థించాలని మేము సిద్ధంగా ఉన్నాం. కడప నడిబొడ్డున ఉండేటువంటి కోట్రేడి సర్కిల్ దగ్గర నారాయణ కాలేజ్ ఎదురుగా ఉండేటువంటి ఇంతకు ముందు ఉన్నటువంటి స్టార్ థియేటర్లో ఇప్పుడు జరుగుతూ ఉంది. కాబట్టి తప్పకుండా ఇతర ప్రాంతాల నుంచి వచ్చే వారికి కూడా బస్ ఫెసిలిటీ కూడా చాలా దగ్గరగానే ఉంటుంది. ప్రతి ఆదివారం ఉదయం 9:30కు జరిగేటువంటి ఆరాధనలో హాజరై దేవుని దీవెనలు పొందాలని కోరుతూ ఉన్నాను.